మనం స్పేస్కి వెళ్ళినప్పుడు మనకు ముఖ్యంగా ఎదురయ్యే సమస్య గ్రావిటీ. ఎందుకంటే భూమిలాగా స్పేస్లో గ్రావిటీ ఉండదు. దీనివల్ల అక్కడికి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ కానీ కాస్మోనాట్స్ కానీ చాలా ఇబ్బంది పడతారు. ఎలా అంటే గ్రావిటీ లేని కాడ మన బోన్స్కి మజిల్స్కి ఏం వర్క్ లోడ్ పడదు. దీనివల్ల మన బాడీలోని బోన్స్ మజిల్స్ క్షీణిస్తాయి. ఇలా జరగకుండా ఉండడానికి స్పేస్కి వెళ్ళిన వాళ్ళు నిర్దిష్ట సమయం వరకు ఎక్సర్సైజ్ చేస్తారు. దీనివల్ల వారి మజిల్స్కి బ్లడ్ ఫ్లో అయ్యి మళ్ళీ యాక్టివ్గా వర్క్ అవుతాయి. మీరు హాలీవుడ్ మూవీస్ స్పేస్ ఒడిసీ, ఎలీసియం లేదా ఇంటర్స్టెల్లార్ లాంటి చాలా మూవీస్ని చూసినప్పుడు ఒక పెద్ద స్పేస్ షటిల్ దాని యాక్సిస్లో స్పిన్ అవుతూ చూస్తారు. అందులో వాళ్ళు నార్మల్గా నడవడం కూడా చూస్తారు. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల సాధ్యం. దీని ప్రిన్సిపల్తో ఆర్టిఫిషియల్ గ్రావిటీ క్రియేట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గ్రావిటీ గురించి తెలుసుకునే ముందు సెంట్రిపీటల్ ఫోర్స్ ఇంకా ఇనర్షియా గురించి తెలుసుకుందాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఒక బాడీ ఏదైనా సోర్స్తో సర్క్యులర్ మోషన్లో తిరిగేటప్పుడు ఆ బాడీ ఆ ఆబ్జెక్ట్ సెంటర్ నుంచి బయటకు పుష్ చేయబడుతుంది. అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అదే బాడీ ఆ సోర్స్ యొక్క సెంటర్ ఆఫ్ యాక్సిస్ వద్దకు పుష్ చేయబడితే అది సెంట్రిపీటల్ ఫోర్స్. మీకు బాగా అర్థం కానికి ఒక దారంతో చుట్టిన రాయి లేదా ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకోండి. మీకు ఎప్పుడైతే ఆ ఆబ్జెక్ట్ని దారంతో రొటేట్ చేస్తారో మీకు ఏదో ఫోర్స్ మీ చేతిని లాగినట్టు అనిపిస్తుంది. మీరు చేతితో ఒక ఖచ్చితమైన వేగంతో తిప్పితేనే ఆ ఆబ్జెక్ట్ దాని యాక్సిస్లో తిరుగుతుంది. మీ చేతితో ఆ ఆబ్జెక్ట్ని మీ సెంటర్కి మీరు లాగుతారు. దానిని సెంట్రిపీటల్ ఫోర్స్ అంటారు. అంటే ఎప్పుడైతే ఏదైనా ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుందో ఆ ఆబ్జెక్ట్ని సెంటర్కి పుష్ చేసే ఫోర్స్ సెంట్రిపీటల్ ఫోర్స్. అలానే ఆ స్టోన్ యాక్సిస్ నుంచి బయటకు వెళ్ళనీకి ప్రయత్నిస్తుందో ఆ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. న్యూటన్స్ యొక్క ఫస్ట్ లాని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అనొచ్చు. ఒక బాడీ నిశ్చల స్థితిలో ఉంటే ఆ బాడీ నిశ్చల స్థితిలోనే ఉంటుంది. వేరే ఒక బాడీ లేదా బయటి ఫోర్స్ వచ్చి దానిని మూవ్ చేసే వరకు అది అలానే ఉంటుంది. ప్రాక్టికల్గా నాసా 1960లో సెంట్రిఫ్యూజ్ అనే స్టిమ్యులేటెడ్ ఆర్టిఫిషియల్ గ్రావిటీ డిజైన్ని టెస్ట్ చేశారు. మీరు గమనిస్తే మనం చూస్తుంది అవుట్ సైడ్ పర్సెప్షన్ నుంచి. అక్కడ ఉన్న వ్యక్తి సర్ఫేస్ నుంచి బయటకు నెట్టబడడం లేదు. అక్కడ గమనిస్తే అతని ఇనర్షియానే అతన్ని ముందుకు నడిపిస్తుంది. అతను నడిచే ఫ్లోర్ అతనికి సెంట్రిపీటల్ ఫోర్స్లా పనిచేసి అతన్ని ఎగరకుండా చేస్తుంది. ఇప్పుడు మనం ఆస్ట్రోనాట్తో మూవ్ అయితే ఎలా వ్యూ ఉంటుందో చూద్దాం. దీనిని రొటేషనల్ లేదా నాన్ ఇనర్షియల్ రెఫరెన్స్ ఫ్రేమ్ అంటారు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ మొత్తం నార్మల్గా ఉంటుంది, కానీ అతను ఒకే దగ్గర మూవ్ అవుతున్నాడు. ఈ ఫ్రేమ్లో చూస్తే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రియల్, ఇంకా అది మెజరబుల్. సింపుల్గా ఎలా అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అతన్ని కిందికి లాగుతుంది గ్రావిటీ లాగా. అతని ఇనర్షియా అతన్ని ముందుకు నడిపిస్తుంది. సెంట్రిపీటల్ ఫోర్స్ అతన్ని గాల్లో ఎగరకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఆ వ్యక్తి యొక్క పర్సెప్షన్తో చూస్తే తాను నార్మల్ గ్రావిటీలో మూవ్ అయినట్టే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఫోర్సెస్ బ్యాలెన్స్ చేశాం కాబట్టి. అలానే ఫిజిక్స్, ఇంజనీరింగ్లో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. మీరు గమనిస్తే ఏ సిస్టమ్కి అయినా ఈక్విలిబ్రియం ఉంటుంది. అలానే ఇక్కడ న్యూటన్స్ లా అప్లై అవుతుంది. అంటే ఆ వ్యక్తిని బయటకు నెట్టే ఫోర్స్ ఉంటే లోపలికి లాగే ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఫ్రేమ్లో చూస్తే ఏ మూమెంట్లో అయితే రొటేషన్ స్టాప్ అవుతుందో అప్పుడు సెంట్రిపీటల్ ఫోర్స్ అతన్ని లాగుతుంది, అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా వ్యానిష్ అవుతుంది. అంతా బాగుంది, మరి ప్రాక్టికల్గా చేయొచ్చు కదా అని అంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది దాని సైజ్. దీన్ని మెయింటైన్ చేయాలి అంటే మనకు ఒక మ్యాసివ్ షిప్ కావాలి. అంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఆర్బిట్ దాకా తీసుకువెళ్ళనీకి. మీరు స్పేస్ స్టేషన్లో ఆర్టిఫిషియల్ గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీ బాడీ యాక్సిలరేషన్ అనేది నేరుగా ఆ షిప్ యొక్క రేడియస్ స్పిన్ అయ్యే స్పీడ్పై సమానంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక 300 మీటర్ డయామీటర్ ఉన్న స్పేస్ స్టేషన్ దాని యాక్సిస్ చుట్టూ సెకండ్కి ఒకసారి తిరుగుతుంది అంటే ఆ స్పేస్ స్టేషన్కి దరిదాపు మూన్కి ఉన్నంత గ్రావిటీ ఉంటుంది. అదే గ్రావిటీ ఎర్త్తో సమానంగా ఉండాలి అంటే అది 24 సెకండ్కి ఒకసారి తిరగాలి. ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి క్యాల్కులేట్ చేస్తే అది 10 సెకండ్స్కి ఒకసారి దాని చుట్టూ తిరగాలి. అప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా అవుతుందో చూడాలి అంటే గ్రావిటీ ఫిలిం క్లైమాక్స్ చూడండి. అలా అవుతుంది స్పేస్ స్టేషన్. అంటే ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి చిన్న స్టేషన్స్కి వర్తించదు. ఇలాంటి స్మాలర్ స్టేషన్స్కి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ యాక్సిలరేషన్ ప్రిన్సిపల్ అనేది ఎలా అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క యాక్సిలరేషన్ అనేది నేరుగా దాని రొటేషనల్ యాక్సిస్ నుండి ఉన్న డిస్టెన్స్కి సమానంగా ఉండాలి.
అంటే ప్రపోర్షనల్గా. ఈజీగా చెప్పాలి అంటే అప్పుడు నీ హెడ్ తక్కువ ఆర్టిఫిషియల్ గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేస్తుంది నీ ఫీట్ కన్నా. అప్పుడు మీ ఫీట్కి ఎక్కువ బ్లడ్ ఫ్లో అవుతుంది. ఉదాహరణకు ఎలా అంటే మీ చేతితో బకెట్లోని వాటర్ని తిప్పితే ఆ వాటర్ ఒక సుడిగుండంలా అవుతుంది అలా. కానీ ఈ ఎఫెక్ట్ లార్జర్ స్టేషన్స్లో ఉండవు. ఎలా అంటే మీరు వాటర్ ట్యాంక్లోని నీళ్ళని చేతితో తిప్పినట్టు. అయితే ఒక స్పేస్ స్టేషన్ని ఆర్టిఫిషియల్ గ్రావిటీ కోసం చేస్తే అది చాలా పెద్దగా ఉండాలి, అది చాలా ఎక్స్పెన్సివ్. అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా అవసరం కూడా స్పేస్ రీసెర్చ్ చేయడానికి. దానిని అలా తయారు చేయలేం. ఎలిసియం డ్రాఫ్ స్పేస్ స్టేషన్ వి అనే స్పేస్ స్టేషన్ లాంటి స్టేషన్స్పై సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారు. ఎలిసియం అనేది ఎలిసియం మూవీలోని అడ్వాన్స్ స్పేస్ స్టేషన్. ఇది ఆర్టిఫిషియల్ గ్రావిటీతో ఉంటుంది. అది 60 కిలోమీటర్ల వైడ్తో మిలియన్ మెట్రిక్ టన్స్ వెయిట్తో ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీతో స్పేస్ ఎక్స్ 1 kg బరువు గల వస్తువుని ఆర్బిట్కి పంపాలి అంటే $2,720 ఖర్చు అవుతుంది. వారి ఫాల్కన్ 9 రాకెట్తో పంపితే అది $1,650లకు తగ్గుతుంది వారు వేరే ఫాల్కన్ 9 హెవీ వేరియంట్ రాకెట్ని యూజ్ చేస్తే. కానీ సుమారు 18,382 లాంచెస్ చేయాలి మొత్తం 1 మిలియన్ మెట్రిక్ టన్స్ కాంపోనెంట్స్ని లో ఎర్త్ ఆర్బిట్కి తీసుకురావడానికి. ఇది చేయాలి అంటే ఓవరాల్గా $1.65 ట్రిలియన్ ఖర్చు అవుతుంది. ఇది ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీతో కానీ ఇంకా మెటీరియల్స్కి, సైంటిస్ట్ రీసెర్చ్కి, మెషినరీకి ఇంకా వీటికి చాలా కాస్ట్ అవుతుంది. ఒక ఎస్టిమేషన్కి 63 బిల్ గేట్స్తో సమానం. కానీ ఎలిసియంని తయారు చేయడానికి చాలా స్ట్రాంగ్ మెటీరియల్ కావాలి. ఇప్పుడున్న కరెంట్ అల్యూమినియంతో ఈ మ్యాసివ్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేయడానికి సరిపోదు. ఒక ఆల్టర్నేట్ మెథడ్ మనం స్పేస్ నుంచి మెటీరియల్ని తీసుకోవడం. ఇది లాంచ్ కాస్ట్ని తగ్గిస్తుంది. అలానే స్పేస్లో చాలా స్ట్రాంగ్ మెటీరియల్స్ ఉంటాయి. మనం మూన్ నుంచి కానీ ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి కానీ మనం మెటీరియల్స్ని తీసుకోవచ్చు.